మనకు ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి పనులు ఉద్యోగ మనం చేయకుండా ఉండడమే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఇతరులు చేసేటువంటి పనుల వల్ల మనకు ఇబ్బందులు కలుగుతాయి కదా, అటువంటి పనులు మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండడమే నిజమైన క్రమశిక్షణ. నిజంగా క్రమశిక్షణ పాటించడంలో కొన్ని నియమాలు పాటించాలి. పాఠశాలలో కానీ నియమాలు ఉంటాయి. తర్వాత కొన్ని స్వయంగా స్వీయ నియంత్రణ అనేది ఉన్నాయి. సరైన సమయంలో సరైన పని చేయాలి. ఇవన్నీ కూడా క్రమశిక్షణలో ఉన్నటువంటి భాగాలు. నియమాలు అనేసరికి పాఠశాలలో కొన్ని నియమాలు అర్థం చేయకుండా ఉండడం, చెప్పినట్టు వినడం, సమయ పాలన పాటించడం, ఇవన్నీ కూడా కొన్ని నియమాలు. స్వీయ నియంత్రణ అనేసరికి కొన్ని మనం కోరికలు ఉంటాయి మనకు. స్వయం నియంత్రణ అదేవిధంగా మనము సరైన సమయంలో సరైన పని చేయడం చాలా తప్పనిసరి. దీనివల్ల మనకు విద్యార్థుల క్రమశిక్షణ అనేది అలవడుతుంది. తరగతి గదుల ఉపాధ్యాయులు చెప్పినట్టు వినడం, సమయానికి హోంవర్క్ చేయడం, పరీక్షల కోసం ముందుగా చదవడం, ఇవన్నీ కూడా మనకు విద్యార్థుల క్రమశిక్షణని నేర్పుతాయి. ఇది ఒక రకమైనటువంటి క్రమశిక్షణతో ఒక అందాన్ని, మనిషికి అందాన్ని, విద్యార్థికి అందాన్ని కలిగించేదే. అందమైనది నడవడిక కూడా ఒక అందమే. మనకు అంతర్సౌందర్యంతో పాటు బాహ్య సౌందర్యం రెండు ఉంటాయి. బాహ్య సౌందర్యం అనేది కనిపిస్తుంది, కానీ అంతర్సౌందర్యం మనిషి లోపల ఉంటుంది, అది కనిపించదు. కానీ అందులో అందాన్ని తెచ్చిపెడుతుంది మనకు. అది ఒక రకమైన క్రమశిక్షణ. అయితే ఇద్దరు విద్యార్థులు, రాముడు శ్రేణులు అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. రాముడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు మంచి మార్పు చేసుకుంటారు, ఉపాధ్యాయులు వింటారు, సమయానికి చదువుకుంటారు, ఉపాధ్యాయులతో హోంవర్క్ చేస్తారు, తల్లిదండ్రులు క్రమశిక్షణ ఉంటారు. ఎవరైనా కూడా పాస్ చేస్తూ వెళ్తే అందరూ కూడా మెచ్చుకుంటారు. అదే సోమవారం అబ్బాయి ఉంటాడు, ఎప్పుడు అల్లరి చేయడం, ఉపాధ్యాయులు చెప్పినట్టు వినకపోవడం, సరిగ్గా చదవకపోవడం, ఏటికి వచ్చినా పిల్లలు వచ్చినా వయసులో వచ్చినా ఎవరు వచ్చినా పీకడం ఆశాలు చేస్తున్నారు. ప్రతిసారి క్లాసులో అటు ఇటు తిరగడం, ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడం, మరి పని అలవాటు చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ అక్కడే ఉండకపోవడం. అయితే ఈ విధంగా ప్రతి టీచర్కి సోమును అనేసరికి సోము అనుకుంటారు, అసలు ఇదంతా నాకు ఎవరి వస్తున్నాయి, ఈ రాముడినే వస్తున్నాయి. రాముడు బాగా చేస్తున్నారు కాబట్టి నన్ను తిరుగుతున్నారు, రాముడు హోమం చేస్తున్నారు కాబట్టి నన్ను తిరుగుతున్నారు, రాముడు అంటే నాకు వస్తున్నారు కాబట్టి తిరుగుతున్నారు. అసలు రాముని ఇంకొక మంచి మార్పు రాకుండా చేయాలి అని ఆలోచించి ఒకరోజు రాముడు ఎట్లా ఉన్నటువంటి పుస్తకాలన్నీ తీసుకెళ్ళి బాగా పడేస్తుంది. అప్పుడే ఎఫ్ఎస్సి ఎగ్జామ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ టైం ఎట్లా వాడు ఫస్ట్ ర్యాంక్ రాదు, టీచర్ అందరూ వాడిని తింటారు, మనం కూడా వాడిని తిట్టినప్పుడు నాకు అని అనుకున్నాను. ఆ విధంగా పరీక్షలు రాస్తాడు. పరీక్షలు వచ్చడం మళ్ళీ రామే ఫస్ట్ వచ్చాడు. రాముడు ఎలా ఫస్ట్ వచ్చాడు, బుక్స్ లేవు కదా, మరి చదవడానికి పుస్తకాలు లేవు కదా, మరి ఎలా వచ్చాయి అని అనుకుంటారు. అప్పుడు రాముడు దగ్గరికి పోమంటారు, మీరు బుక్స్ లేకపోయినా ఫస్ట్ ర్యాంక్ ఎలా చేస్తున్నావు, మంచి మార్క్స్ ఎలా చేస్తున్నావు అని చెప్పి అడిగితే, నేను టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, టీచర్ చదువులన్నది ఎప్పుడు అప్పుడే చదివేవాడిని, కన్సల్టెంట్ చేయమన్న ప్రత్యేకాన్ని కన్సల్టెంట్ చేసుకోవాలని, ఏ సమయానికి ఆ సమయానికి అన్ని చదువుకోవడం, రాయించుకోవడం, ఇవన్నీ నాకు అలవాటు ఒక క్రమశిక్షణగా చేసుకునేవాడిని. కాబట్టి ఆ విధంగా నాకు పుస్తకాలు లేకపోయినా కూడా నేను పరీక్ష బాగా రాశాను, అందుకే నాకు మొదటి స్థానం వచ్చిందని చెప్పి చెప్తాను. అంటే పుస్తకాలు లేకపోయినా సమయ పాలన చేయడం వల్ల, ఉపాధ్యాయులు చెప్పడం వల్ల, తాను క్రమశిక్షణలో ఉండడం వల్ల అతని మొదటి స్థానం వచ్చిందని గ్రహించాడు చూడు.
ఇక నుంచి నేను కూడా క్రమశిక్షణగా ఉంటానని చెప్పేసి రాముకు చెప్పడము జరిగింది. ధన్యవాదాలు. ఇవాళ మీకేంటంటే క్రమశిక్షణ చాలా అవసరం మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.